దీనికి ముందు మనం చేయట్లేదు కానీ ఇక్కడ గుప్త నవరాత్రులని ప్రారంభం చేసి ఈరోజు కొంతమంది ఉత్తరాది వాళ్ళు చేస్తుంటారు. అది ఈ రోజుతో ఆఖరు. అలాగే అస్సాంలో ఉండేటువంటి కామాక్షి అమ్మవారు కూడా గుప్త నవరాత్రులు చేస్తారు. ఈ రోజుతో అమ్మవారు ఋతుక్రమ దోషంలో ఉంటారు. అయితే అమ్మవారిని మీరు అక్కడ ఎలా ఉన్నారో అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. అమ్మవారు సమగ్ర స్వరూపం ఎలా ఉండాలి అంటే మన అమ్మవారినే ప్రత్యక్షంగా మీరు గమనించాలి. ఎందుకంటే అమ్మవారు 6 శిరస్సులతో, మరి వరదాభయ హస్తాలు, అలాగే చిన్ముద్ర, దానికంటే ముందు పరమేశ్వరుడు నాభి కమలంలోంచి అమ్మవారు ఉద్భవించినట్లుగా ఈ వర్ణ విశేషాలతో ఈరోజు అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మళ్ళీ అందులో కూడా మంగళవారం వచ్చిందంటే జయవారం. ఇటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు ఏదైనా కావచ్చు. ఆ కష్ట నష్టాలు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మరి అవన్నీ కూడా మీ యొక్క భావాలు, మీ కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో మీకే తెలుసు. మా వేద పండితులు ఈ కార్యక్రమం ప్రారంభంలో సంకల్పాలు చెప్తారు. ఆ సంకల్పంలో మాకు వచ్చినటువంటి ప్రతి సంకల్పాన్ని కూడా ఆ సంకల్పంలో నిక్షిప్తం చేశాం. అంటే మీరు గమనించవచ్చు, గమనించకపోవచ్చు కూడా. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఒక 4-5 సమస్యలు మాకు తెలియపరుస్తున్నారు. అలా కాకుండా నేను మీకు చేసే సూచన ఏంటంటే, సమస్య అనేది అందరికీ ఒక 5-6-10 కూడా ఉంటాయి. అందులో జటిలమైన సమస్య ఒకటి ఉంటుంది, కష్టమైనటువంటి, అది తీరితే కానీ మనకు నిద్ర పట్టని స్థితిలో ఉంటాం మనం. అటువంటి ఒక్క సమస్యని అమ్మవారి పాదాలు చెందవంచండి ముందు. ఆ సమస్య పరిష్కారం అయిందనుకోండి, సంతోషంగా రెండో ఒక సమస్యకి మనం ముందుకెళ్దాం. అలాగే ఇక కేవలం ఈ 1116 రూపాయలు కట్టిన వాళ్ళే కాకుండా అనేక ప్రాంతాల నుండి చూడాలి, తపనతోటి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే భావంతో అనేక మంది విచ్చేస్తున్నారు. అయితే వారికి కూడా అంటే కేవలం డబ్బులు కట్టిన వాళ్ళ సంకల్పం, డబ్బులు కట్టిన వాళ్ళకి చేస్తున్నారనే భావం అక్కర్లేదు. ఈ సంకల్పం చెప్పేటప్పుడు మీరు కూడా మీ మనస్సులో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు, అలాగే మీకు ఉండేటువంటి ఒక సమస్య, అది కూడా అమ్మవారికి నివేదించుకోండి, తెలియపరచుకోండి. మనకంటే పెద్దవారికి ఒక సమస్య కోసం ఏ రకంగా ఒక అప్లికేషన్ ఇస్తామో, ఒక లెటర్ ఇస్తామో, అర్జీ ఇస్తామో, అదే పరిస్థితిలో మీ మనస్సుకు మీరు తెలియపరచుకోండి. ఈరోజు అమ్మవారికి ఈ రకమైనటువంటి సమస్య అమ్మవారి ముందు ఉంచుతున్నానని చెప్పేసి. కాబట్టి ఇటువంటి అవరోధాలు మధ్య మధ్యలో మాకు వస్తూనే ఉంటే మాకు అలవాటేలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అసౌకర్యం మన మూలకంగా వెనకాల వాళ్ళకు ఉండకూడదు, పక్క వాళ్ళకు కలగకూడదు. అందువల్ల ఆ అసౌకర్యం కలగకుండా ఉండాలి. అందువల్ల ఎవరు ఏమొచ్చినా ఆ సంకల్పం చేసే సమయంలో ఒకసారి నివేదించుకోండి. అలాగే మరొక మారు అమ్మవారి యొక్క చూపించొకసారి అమ్మవారి యొక్క ప్రతిరూపమైనటువంటి పూర్ణాహుతి దేవత ఒకసారి చూసి గోవింద కొట్టండి, పట్టుకో. గోవింద గోవింద. ఈ అమ్మవారి యొక్క అలంకారం తొలి పూజ కార్యక్రమం అయిన తర్వాత దానికి ఒక విధమైనటువంటి ఆవాహన కార్యక్రమం జరిపి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అది తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఒక్క మారు మీ అందరి సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిపి అది తీసుకెళ్ళి అక్కడ పక్కన పెడుతున్నాం. అందరికీ దాదాపుకు తెలుసు, అయితే కొత్త వారికి కూడా తెలియాలి కాబట్టి ఈ సంకల్పం అయిన తర్వాత మేము చెప్తాం. ఆ చెప్పినప్పుడు ఒక్కొక్కరు వచ్చి శిరస్సు మోటించండి, ఎక్కువ సమయం తీసుకోవద్దు, మీకంటే వెనకాల క్యూలో చాలామంది ఉన్నారనే భావంతో గమనించుకోండి. ఒకే ఒక్క మాట, తల్లి మాకు ఈ సమస్యను పరిష్కారం చేయవమ్మా బంగారమ్మ అని చెప్పేసి శిరస్సు మోటి సరే నమస్కారం చేసుకొని పక్కకు వచ్చేసేయండి. అది తప్పనిసరిగా అమ్మవారికి మీరు చెవిలో చెప్పినట్టుగా భావిస్తారా, అమ్మవారికి పాదాల చెంత కూర్చొని మరి ధ్యానం చేసేట్టుగా భావిస్తారా, అవన్నీ మీ యొక్క మనసుగా మీకే తెలియాలి. రండి, నమస్కారం అండి. అలాగా మరి పోయిన మాసంలో మనకి కొన్ని గొప్ప విశేషాలని తెలియపరచేటటువంటి మీరు ఈ పక్కన ఇట్లా ప్రముఖ
ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎం కృష్ణకిషోర్ గారు. మరి వారు చూడటానికి స్వల్పంగా నాలాగే కనిపిస్తారు, కానీ ఆయనకు 4 రెట్లు కడుపులో అమ్మవారి యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటో మరి ఆయన మధ్యలో ఆయన మన మైక్ తీసుకొని చెప్తుంటారు సందర్భాన్ని బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన సూచనని ఒక్కసారి వినండి, పాటించండి. చక్కగా ఒక పద్ధతి ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. అలాగే మరొక సూచన మీ అందరికీ కూడా, అక్కడ చివరి హోమ కార్యక్రమంలో ఆ అమ్మవారి పూజా ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు అందరికీ పల్లెల్లో ఇస్తున్నాం కదా, కంగారు పడకండి. ట్రిప్కి 20 మంది 25 మంది చక్కగా ఆ వరుస క్రమంగా పిలిచినప్పుడు అందరికీ రండి ఆ క్యూ లైన్లోకి వచ్చి మా వాళ్ళు సంకల్పం చెప్తారు. ఆ సంకల్పం చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు ఎన్నిసార్లు వేయాలి అనేది. అన్నిసార్లు వేసి చక్కగా శ్రద్ధగా చేసుకోండి. కానీ ఎందుకు తొందరపడుతున్నారో నాకు అర్థం కాలేదు. కంగారుగా వాళ్ళు ముందు నెట్టేసేస్తారు. మీరు మిరపకాయలు లోపల వేయట్లేదు. మీరు వెళ్ళి హోమం అయిన తర్వాత చూడండి, హోమగుండం చుట్టూ కనీసం 5-6 పళ్ళాలు మిరపకాయలు కింద పడి ఉంటున్నాయి. అంటే ద్రవ్యం సరిగ్గా అమ్మవారికి అందట్లేదు. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను. ఆ చేసిన సమయంలో కాబట్టి 10 నిమిషాలు లేట్ అవుతుంది. కాబట్టి ఆ వరుస క్రమంగా మా వాళ్ళు అన్నీ ఒక చెప్తుంటారు. ఆ పద్ధతి ప్రకారం జరిపండి, చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలని కోరుతూ కృష్ణకిషోర్ గారిని అమ్మవారి అమ్మల కన్నా పద్యంతో ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాం. ఆస్తిక మహాశయులందరికీ కూడా శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క దివ్యమైన పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద, మీ కుటుంబం మీద ప్రసరించాలని 77వ అమావాస్య హోమ సందర్భంగా సమాహూతులైనటువంటి అందరూ కూడాను భక్తి శ్రద్ధలు ఇక్కడ ప్రధానం. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. అన్నిటికంటే ముఖ్యము మనని మనం నివేదన చేసుకుంటూ ఉండాలి. మీ అందరికీ కూడాను ఆ గణపతి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, యవ్వాని పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి, యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి, యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే, యవ్వాని శుభముఖంబు ఏ కారణమంత్రమై ఓంకార రూపమై ఉర్వి నిండే, అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య కవుల మన్ముఖీన సువాంగ్మయ మహిత పణితి, అతడు కవులకు కవి మల్లగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు గదమ్మ అనంటూ, అమ్మా నిన్ను నమ్ముకొని వచ్చాం, నీవు తప్ప మమ్మల్ని రక్షించే శక్తి ఎవరికీ లేదు. గ్రామ దేవతకు ఉన్నటువంటి శక్తి, బగళాముఖి అమ్మవారికి ఉన్నటువంటి శక్తి, సమస్త ముక్కోటి దేవతల యొక్క శక్తి ఎంత ఉన్నదో ఆ అమ్మవారిలో ప్రతిష్ఠితమై ఈ రోజున మీ ముందుకి ఆవిష్కరింపబడినటువంటి అమ్మ చల్లని చూపు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, అంత దేశాన్ని కూడాను ప్రపంచాన్నే పరిపాలించే ఆ తల్లి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరించాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ, మధ్యలో మీకు నేను నసగా కాకుండా ఒక పనసగా మధ్యలో కనబడుతూ ఉంటాను. పండితుడు కూడా అయితే ఒక రహస్యం కాదు కానీ ఒక విశేషం చెప్పాలి. నా పెద్ద బాబువారిది గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక కవి, పద్యాలు ఎక్కువగా రాస్తుంటారు. వీరు చాలా బాల్య స్నేహితులు, అంతే కదా. అయితే ఇప్పుడు నాకు వయసు 60+ ఉన్నా నేను. నాకు 9-10 సంవత్సరాల వయసులో
మా తండ్రి గారు రోజు పొద్దున్నే లేచినప్పుడు లేవగానే ఒక 10 నిమిషాలు ఒక దైవ ధ్యానం, రాత్రి 12 పోయే సమయంలో ఒక 10 నిమిషాలు ఒక దైవ ధ్యానం అది చేసుకునేవారు. ఆ చేసుకునే క్రమంలో ఒక తెలుగు పద్యం కూడా చెప్పేవారు. అందులో గరుడుని మూపపై పదయు, ఆ ఒక్క వాక్యం నాకు గుర్తుంది. నేను ఆ పద్యం తర్వాత అది ఎందులోది ఎక్కడిది అని తెలుసుకోవడానికి నాకు తెలిసినటువంటి పండితుల్ని పెద్దల్ని అనేక మంది సంప్రదించాను, కానీ ఎక్కడ నాకు ఆన్సర్ రాలేదు దానికి. మరి దైవికంగా మా బావమరిది గారింటికి నేను వెళ్ళడం, ఆ సమయాన్ని వీళ్ళిద్దరూ కూర్చొని ఒక పేపర్ మీద కొన్ని పద్యాలు రాస్తున్నారు. ఆ పద్యాలు ఆ రాసే క్రమంలో నాకు ఒక లైన్ కనపడింది. నాకు కనపడ్డప్పుడు నేను మా బావగారిని అడిగా, ఏమంటే ఇట్లా నాకు ఒక సందేహం ఉంది, నాకు దానికి ఆన్సర్ రావట్లేదండి, ఏంటంటే నేను చెప్పా గరుడుని మూపపై పదయు, ఆ ఒక్క అంతవరకు 4 అక్షరాలు, మిగతా నాకు గుర్తు రావట్లేదు. ఎందుకు మన కిషోర్ గారు ఉన్నారా, దాన్ని శోధిస్తారు పరిశోధిస్తారు అంతా చెప్పారు కదా. కవి అన్నవాడు నసగా ఉంటాడు పనసగా ఉంటాడు, ఆయన చెప్పుకున్నారు. అలాగే అనగానే ఆయన చూడగా నాకు అనిపించలే. అయ్యా పెద్ద పెద్ద వాళ్ళని సంప్రదించాను నేను, వారు వేపించి నాకు రాని ఆన్సర్ ఇక్కడ ఎట్లా వస్తుంది అనుకున్నాను. ఆయన నేను చెప్పిన ఆ 2 వాక్యాలు గుర్తు రాసుకున్నారు. మేము దాదాపుగా 2-3 గంటల సమయంలో అక్కడ కేటాయించాము. వెళ్తుంటా నేను ప్రయాణం అయి వస్తుంటే నన్ను కేకేసి ఆయన దానికి సంబంధించిన పద్యం మొత్తం కూడా పేపర్ మీద రాసి నాకు చదివి వినిపించి దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ నాకు పంపించారు. అంత గొప్ప జ్ఞాపక శక్తి కలిగినటువంటి పండితులు. ఎందుకంటే ఆ తర్వాత 10 సంవత్సరాల పైబడి మరి అనుకోకుండా మన ఈ మధ్య వారు నాకు ఎందుకో దేనికో ఒక సమాచారం పంపించారు. అప్పుడు గుర్తొచ్చింది, వీరిని మనం మన ఆలయానికి అమ్మవారి సేవకు వినియోగం చేసుకుంటే బాగుంటుంది వెంటనే కోరిన వెంటనే రావడం జరిగింది. మరి వీరితో పాటు వారి కుమారుడు కూడా వేద పండితులు విజయవాడలో ఉంటారు. మరి ఈరోజు కార్యక్రమానికి వారు కూడా ఈ భాగస్వామి అవుతున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువ, మన ఉపన్యాసాలు కాదు కావాల్సింది అమ్మవారి పూజా కార్యక్రమ ప్రాధాన్యత కాబట్టి అమ్మవారి యొక్క అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మ శ్లోకంతో ప్రార్థనతో ముగించేద్దాం. చెప్పారా? ఇప్పుడు నేను 35 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయుడిగా కూచినపూడి హై స్కూల్లో పనిచేశాను. నేను చాలా లఘువుని మనిషిని, అంతే విజ్ఞానంలోనూ అంతే వినయంలోనూ అంతే. అయితే మీ అందరి లాంటి మంచి వాళ్ళ మధ్యన వీళ్ళ బావగారు కొమ్మూరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పక్షాన పువ్వులతో కూడిన దారానికి కూడా వాసన వస్తున్నట్టుగా ఆ దారం అయిన నాలాంటి వాడికి కూడా కొద్దిగా ఏదో అబ్బింది. అది అమ్మ దయ, ఈ బగళాముఖి అమ్మవారి యొక్క దయ. మా కుమారుడు కూడా వేదం చదివాడు. నాకు అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఎవరు వేదం చదవాల. మరి వానికి ఎందుకు అబ్బిందో అమ్మవారు ఆ వేదమాత కంచిలో చదువుకున్నాడు. ఇప్పుడు విజయవాడ ముత్యాలంపాడు ఆలయంలో పనిచేస్తున్నాడు. కనుక మధ్య మధ్యలో నేను అందుకుంటూనే ఉంటాను. ఒక్కసారి నేను అందరూ కూడా 2 చేతులు ఎత్తి అమ్మను ఒక్కసారి నమస్కరించి జై బగళాముఖి అమ్మవారికి, జై బగళాముఖి అమ్మవారికి, జై బగళాముఖి అమ్మవారికి, జై పోతరాజుకి. వారి హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాము. చెప్పారా? చెప్పాలి. కూర్చోండి, వేరే కూర్చోండమ్మా, కూర్చోండి. అందులో తీయాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. శ్రీ మహాగణాధిపతయే నమః. అది ఇంతగా అనుకూలం లేకపోవడం వలన కొన్ని కుటుంబాలు దూరంగా కావడం కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి. అటువంటి వాటికి ఈరోజు చాలా ఉపయోగపడేటువంటి సమస్య. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి సమస్యతో ఉన్నవారు మీ యొక్క సమస్య ఈరోజు అమ్మవారు పరిష్కారం చేయాలని కూడా జ్ఞాపకం చేసుకుంటూ చెప్పే సంకల్పం కూడా చెప్పండి. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అమ్మవారిని చూసే ముందు అమ్మవారి యొక్క సింహద్వారం మీద ఈ పద్యం ఉంటుంది. అమ్మవారి యొక్క గర్భాలయ సింహద్వారం మీద ఈ పద్యం ఉంటుంది. ఆ పద్యానికి చదివే సమయం లేకపోయినా సరే
ఒక్కసారి చూసి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఆ పద్యంలో ఉన్న యొక్క శక్తి కొంత మనకి ఆపాదిస్తుంది. అది సావకాశం ఉన్నప్పుడు మన శర్మ గారు వివరంగా చెప్తారు. మొదలుపెట్టండి. ఏ నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం మమ ఆత్మేవర్చో విహవేశ్వస్తు వయన్వేంధానాత్ తనువం పుషేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మయి దేవా ద్రవిణమాయజంతాం మయి ఆశీరస్తు మయి దేవహూతిః. అయితే మీరు లైవ్ చూసుకోండి సరిపోతుంది. మహ్యం యజంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు. దేవీ షడుర్వేరుణ వృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. అగ్నిర్మన్యం వ్రతనుదన్ పురస్తాదదగ్ధో గోపాః పరిపాహినస్త్వం. ధాతాధాతృణాం భువనస్య యత్పతిర్దేవగం దభితారమభిమాదిశాహం. రువ్యజానో మహిషः శర్మయగం దధత్మిన హవే పురోహోతః పురుక్షో. येन सपत्ना अवदे भवन्विन्द्राग्निभ्यामपबाधामहे तान्. अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः. देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति. భజంత్రీలు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల శుభఫలావాప్తిరస్తు. ఓం యశిభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో తందరనాత్మం సాం సర్వతో జయమంగళం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియకుం ధారామి. తత్ర శ్రీ విజయో భూతధ్రువాణి తిర్మతిర్మమ. పురుషస్తమజన్నిత్యం వ్రయామి శరణం హరిం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉమామహేశ్వరాభ్యాం నమః. శచీబందరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం ఆజమ్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషో
పురుషోత్తమాయ నమః అథోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మమారభే. అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి. ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూద్భువస్సు వరో. అందరూ మమ అని అనుకోండి. అవతలేమయ్యాయి ఉన్నాయి నలుగురు. ఏది కలియుగే ప్రథమ భాగే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే భగవతి సన్నిధౌ సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే కృష్ణపక్షే అమాయాం వాసరః భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాం శ్రీమతః పరమశివగోత్రోద్భవతి శ్రీ బగలాముఖీ పరాంబికా ప్రీత్యర్థం శ్రీమాం శ్రీమతః గౌతమసగోత్రోద్భవస్య నరసింహమూర్తి శర్మ నామధేయస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. మీరందరూ కూడా సమర్పించినటువంటి గోత్రనామముల్ని మా దేవస్థానం పండితులు చెప్తున్నారు. అలాగే ఎవరి యొక్క గోత్రము పేరు వారు ఒకసారి మనసులో చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య. మీ పేర్లన్నీ చెప్పుకోండి. మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్పుకోండి. ముఖ్యంగా మా దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అమావాస్య హోమ కార్యక్రమానికి సంబంధించినటువంటి దివ్య సంకల్పాన్ని చక్కగా చెబుతుండండి. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత గర్భసంచార శాఖస్థిత భూత ప్రేత పిశాచాది సమస్త గ్రహబాధ నివారణార్థం సకల శత్రు నిర్మూలనార్థం సర్వవిధ దుష్ట ప్రయోగ సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాలి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగదోష పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సకల గండదోష పరిహారార్థం
సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం అష్టమ కుజ అష్టమ శని అష్టమ రాహు ఇత్యాది సకల గ్రహదోష పరిహారార్థం మమ సంతానస్య విద్యా ఉద్యోగ వివాహ విషయేషు అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సకల విధ నరఘోష బంధుజనఘోష శత్రుఘోష మిత్రఘోష అధికారఘోష అనధికారఘోష ఇత్యాది సమస్త నరదృష్టి పీడ పరిహారార్థం మమ గృహేషు వ్యాపార సంస్థేషు అఖండ ఐశ్వర్య ప్రాప్త్యర్థం సమస్త రుణబాధ నివారణార్థం నష్టద్రవ్య నష్టధన నష్టవస్తూని శీఘ్రం పునః ఆగమనత సిద్ధ్యర్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత కార్యాణి శీఘ్రాతి శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తిరూపిణి బ్రహ్మాస్త్రదేవత శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం. చక్కగా మీ మనసులో ఏదైతే సంకల్పాన్ని అనుకున్నారో ఆ సంకల్పాన్ని ఒకసారి చెప్పుకోండి. ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శోత్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీకుమారగురవే నమః, మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాః. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతే నమో నమః. తత్యత్కాలవసార్థం నారికేల శకల సహిత కదనీ ఫల సహిత శ్రోతఫల సహిత దాడిమి ఫలాన్ని నివేదయామి, మధుర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం తమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే దుగపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగీబలైర్కర్పూరే నాగవల్లీధరైరుతం ముక్తాజం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భోగీబల తాంబూలం సమర్పయామి. తాంబూలజరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం మా భజంత్రి ఇచ్చినగా హిరణ్యపాత్రం మధో పూర్ణందధాతే ఏకథా బ్రహ్మణోపహరతే ఏకథైవ యజమాన ఆయుష్ేజో దధాతి. మహాగణాధిపతయే నమో నమః. తత్పూరానందదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. गजानन महाराज के जय, बोलो गणेश महाराज के.
लक्ष्मीत्कारं समर्पयामि पुनः पूजाञ्च करिष्ये चित्रमाच्छादयामि चामरेण वेदयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि वाद्यं घोषयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि मूषिकानारोहयामि समस्त राजोपचार भद्योपचार शिक्योपचार मंत्रोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याय नामो यदव पूजा क्रियादिषु जनं सम्पूर्णतां याति सद्यो वन्देदमुच्यतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया च वसनवेद्या च सर्वं श्री महागणपतिः सुप्रीतात् प्रसन्ना वरदो भूत्वा उत्तरे शुभकर्मण्य विघ्नमस्त्वते भवन्तो ब्रुवन्तो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु महागणपति प्रसादं शिरसा गृह्णामि सम्राजं च विराजं चाभिश्रेर्याचनो गृहे लक्ष्मीधास्त्रया खेतयामापूजामसि पूर्व संकल्प प्रकार अनुसारेण मम सकल कार्य विजय सिद्ध्यर्थं बगलामुखी देवता अनुग्रह सिद्ध्यर्थं सहस्रनाम अर्चनं करिष्ये చక్కగా అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతుంది. చక్కగా అమ్మవారు కనబడుతున్నవారు అమ్మవారిని దర్శిస్తూ అటుపక్కన ఇటు పక్కన కూర్చున్నవారు ఈ కార్యక్రమం దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తారు. ఆ లైవ్ ద్వారా అమ్మవారిని తిలకిస్తూ ఓం బగలాముఖీ దేవి నమః ఓం బగలాముఖీ దేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. మనం సహస్రనామ పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాము. మీరు కూడా ఉంటారన్న తామావహజాత వేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తృప్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశతా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే దస్యతాం త్వాం రుణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ విల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే చుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసక్కామమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీస్త్రియతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయమాకులే మాతరం పద్మమాలినీం ఆభరణాన్ని సమర్పయామి తదంగ పుష్పాక్షతై పూజయామి. మా లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళు సహస్రనామం నోట్లో చదువుకుంటూ ఉండండి, రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. నిశ్శబ్దంగా ఉండాలి. వికటితపదనాం పద్మభద్రా యదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితసత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తరమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సృణుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందాశిదేక్షణాం సుసరజాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాసురాం
పంచమవిధో స్మరేదంబికా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఉద్యద్భారసహస్రాభా చతుర్బాహ సమన్విత రాగస్వరూప భాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కజ కురివిందమణి శ్రేణీ గణత్కోటీరమండిత. వదనస్పరమాంగల్య గృహతోరణచిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీ నాభలోచన. కదంబ మంజరి క్లుప్త కన్నపూర మనోహర తాటంక మరాళీమంద గమన మహాలావణ్య సేవదే. సుమేరు సుమధ్య శృంగస్థా శ్రీమన్న గణనాయిక చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థిత. దేవర్చికట సంఘాత స్తూయమాన ఆత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. చక్రరాజధారుడ సర్వాయుధ పరిష్కృత గే చక్రధారుడ దండిని భండ సైన్యమధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీరగంధిత కామేశ్వర ముఖాలో కల్పిత స్త్రీ గణేశ్వర. కరాకుళిన ఘోత్పన్న నారాయణ దశాకృతి మహాపాదపుజాదగ్ధ సురసైనిక. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కౌటైక స్వరూప ముఖ పంకజ. మూల మంత్రాత్మిక మూల కూడత్రయ కళేబర కుళామృతైక రసిక కుల సంకేత పాలిని. భక్తులందరికి విజ్ఞప్తి, ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిరూపమైనటువంటి పూజా కార్యక్రమం జరిపినటువంటి పూర్ణాహతి ద్రవ్య దేవతకి ఒక్కొక్కరు ఇందాక చెప్పాను శిరస్సు వంచి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోవడానికి అంతా ఒక్కసారి లేవద్దు. ముందు ప్రసాద్ ముందు వాళ్ళ అట్లేపు ముందు వాళ్ళు అయిన తర్వాత మీరు లేచి నమస్కారం చేసుకొని వాకిట్లో పూజా ద్రవ్యాలు కొబ్బరికాయ ఇస్తారు. ప్రసాద్ కంగారు పడు కానోకు పూజా ద్రవ్య కొబ్బరికాయ ఇస్తున్నారుగా వాకిట్లో పూజా ద్రవ్యాలు అమ్మా ఎందుకు అంతమంది లేస్తారమ్మా కొంచెం ఆగండి. పూజా ద్రవ్యాలు కొబ్బరికాయ ఇస్తారు. కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టేసేసి 2 కొబ్బరి చెక్కలు కూడా ఈ పక్కన టబ్బులు పెట్టాం. ఆ టబ్బుల్లో 2 టబ్బులో అవి వేసేసేయండి. పూజా ద్రవ్యాల పళ్ళెం మీ దగ్గర ఉంచుకోండి.
పుష్పం వేద చంద్రమా వా అపాం పుష్పం య ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవో రాజతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం యశ్చంద్రమస ఆయతనం వేద ఆపో వై చంద్రమస ఆయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద పర్జన్యో వా అపామాయతనం యః పర్జన్యస్యాయతనం వేద ఆపో వై పర్జన్యస్యాయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి యతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోప్సునామం ప్రతిష్ఠితాం వేద కిం తద్విష్ణోర్బలమాహుః ఏకో యత్న మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం పసుపు చందన సువర్ణ తేజో రూపిణి సూర్య చంద్రాస్తదారి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం కపాలమాలధారి దేవి అసుర సంహారి సింహవాహన పరివేష్టితే బగలాముఖి అమ్మ మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం గోవింద గోవింద స్వామి వారికి విజయలక్ష్మి వారి నాదస్వర బృందం. ఎందుకంటే మేము ఇచ్చే పారితోషికం చాలా చాలా తక్కువ. అయినా సరే వారు అమ్మవారి మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో వారే కాదు, మా దేవస్థానంలో పనిచేసే పండితులు కానీ, అర్చకులు కానీ, పూజారులు కానీ, అలాగే సిబ్బంది కానీ, వీరంతా కూడా ఇటువంటి మహద్భాగ్యం మాకు లభించింది.
దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే భావంతో ఉంటారే కానీ మేము గంట సేపు కష్టపడితే ఎంత వస్తుంది, ఇక్కడ 5 గంటలు కష్టపడుతున్నాం, ఎక్కువ మాకు రావాలనేటువంటి ఇంకో భావంతో ఉండరు. మరి అటువంటి భావంతో వచ్చేటువంటి నాదస్వర విజయలక్ష్మి నాదస్వర బృందం వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఏ సందర్భంలో ఏ పూజా కార్యక్రమానికి తగ్గట్టుగా ఆ నాదం వినిపించడం అనేది వారి యొక్క ప్రత్యేకత. వారికి ఒక్కసారి మనం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ చప్పట్లు కొడితే వారు కూడా ఆనందపడతారు. తర్వాత ఇక ఎందుకు నేను ప్రొలాంగ్ చేస్తున్నానంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కార్యక్రమం. ఈరోజు సాయంత్రం 6:45 నుండి మాత్రమే అమావాస్య ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4 గంటల వరకే ఉన్నది. ఈరోజు 6:45కి ప్రారంభమయ్యి రేపు సాయంత్రం కేవలం 4 గంటల వరకే ఉన్నది. అందువల్ల అమావాస్య వచ్చేంత వరకు కూడా పూజా కార్యక్రమాలు జరిపాము, ప్రారంభం చేశాము. అమ్మవారు ప్రవేశం అనేది అమావాస్య ప్రవేశం కాగానే అప్పుడు మనం బయలుదేరాం. అందువల్ల మీకు కొంత సమయం ఈరోజు కొంచెం లేట్ అనిపించవచ్చు. కాబట్టి అటువంటి భావం మనసులో పెట్టుకోకుండా అమ్మవారి అవకాశం అనేది చాలా సంతోషం అండి. అమ్మవారి అవకాశం మనకి కల్పించింది కాబట్టి ఎక్కువ సమయం హోమానికి ప్రాధాన్యత ఇస్తూ మా వేద పండితులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మవారి యాగశాల ప్రవేశము, తదనంతరం అమ్మవారిని యజ్ఞేశ్వరి స్వరూపముగా ఆవాహన, హోమరక్షణార్థం అష్టభైరవ ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన హోమాలు, ఇటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయబడివి. ఇప్పుడు మనం హోమ కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాము. ఎలాగైతే గణపతి పూజ చేసుకొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేశామో, హోమ కార్యక్రమంలో కూడా తొలుతుగా గణపతికి హవనం జరుగుతుంది. చక్కగా మీ అందరికీ కూడా హోమ ద్రవ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ద్రవ్యాన్ని చేత్తో తీసుకోండి, చేత్తో పట్టుకోండి. పళ్ళాన్ని మీకు ఇచ్చినటువంటి హోమ ద్రవ్యాన్ని చేతిలో పట్టుకోండి. చెప్పండి అందరూ కూడా. పూర్వ సంకల్ప ప్రకార అనుసారేణ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సకల కార్య విజయ సిద్ధ్యర్థం బగలాముఖి దేవత హోమ నిర్విఘ్నత సిద్ధ్యర్థం లక్ష్మీ గణపతి మహాగణపతి హవనం కరిష్యే. మరి వ్యాసంకాలం 70% వెళ్ళాను. అందరూ నమస్కారం చేసుకోండి. తొలుతుగా అగ్ని ప్రార్థన చేసుకొని మన హోమ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాము. ఓం చత్వారి శృంగా త్రయో అస్య బాధాత్వే శీర్షే సప్తహస్తాదో అస్య సప్తహస్తశ్చతుశృంగः సప్తరిః శీర్షికः సాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే తథా తోమరం యజనం వామేర్ఘృతపాత్రం ధారయన్ దోమధ్వయంలోహితాక్షం సప్తార్చిః సర్వకామదం ఏష హి దేవ ప్రతిశోను సర్వాః పూర్వో హి జాతస్వ ఉపద్భే అంతః. అగ్నయే నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. చక్కగా గణపతి హవనం జరుగుతుంది. అందరూ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తుండండి. మన హోమ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాము. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఓం శ్రీం హ్రీం క్లీం హ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం హ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం హ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం
క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. గణేష్ మహారాజ్కి. మరి ఈరోజు కూడా సుబ్రహ్మణ్య హవన కార్యక్రమం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. మరి ఈరోజు ఇంతకు చెప్పాను మంగళవారం, అలాగే కుజుడికి సంబంధించినటువంటి ఒక నక్షత్రం, అమావాస్యకు సంబంధించిన ఒక నక్షత్రం, అలాగే జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి జ్యేష్ఠ నక్షత్రం, ఇవన్నీ కూడా కలిసి విశేషమైనటువంటి పర్వదినం. మరి నేను చెప్పే ఇందాక కుటుంబ సమస్యలు, అలాగే ఇంకా ఏదైనా కుటుంబానికి వివాహానికి సంబంధించిన దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పరిహారం కావాలని ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్ర పూర్వకంగా నవగ్రహ హోమం కూడా కుజుడు సంబంధించిన హోమ కార్యక్రమాన్ని మా వాళ్ళు జరిపిస్తున్నారు. మమ కుమారస్య కుమార్యాః వివాహ విషయేషు సమస్త ప్రతిబంధక దోష పరిహారార్థం మమ సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్య సహిత అంగారక గ్రహ హవనం కరిష్యే. చక్కగా అందరూ సుబ్రహ్మణ్యాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూనండి. జ్యేష్ఠ ఓం ఇంద్రో జ్యేష్ఠామన నక్షత్రమేతి వృత్తం వృత్తతో తస్మిన్ వయమృతం దుహానాః పురంధరాయ వృషభాయ ధృష్ణవే మానాయ లోకక స్వాహా. మరి ఒక్క నిమిషం, ఇప్పుడు జరిగేటువంటి కరుడికి సంబంధించేటువంటి మంత్రం చెప్తున్నారు. ఎందుకంటే సృష్టి అంటే మనం దాని వాళ్ళం కాకపోయినా సరే చెప్తారు, మాస్టర్ గారు చెప్తారు, బ్రహ్మదేవుడికి సంబంధించిన మంత్రం అనేది జ్యేష్ఠ మాసంలో పుట్టిందని చెప్తారు పెద్దలు. మరి దానికి సంబంధించిన మంత్రం మరి ఆ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించింది, జ్యేష్ఠ మాసానికి సంబంధించింది. వాటికి సంబంధించిన దోషాలు ఎవరికి ఏమైనా ఉన్నట్లయితే అది పరిహారం కావాలని కోరుకుంటూ ఈ మన హోమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి జ్యేష్ఠ నక్షత్రమేతి తస్మిన్ వయమృతం దుహానాః చుదంతరే మధురిదందరిష్టం పురంధరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ దహమానాయ మేఢసే ఇంద్రాయ జ్యేష్ఠావధమద్దుహానా పురం కృణోతు యజమానాయ లోకం. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. ఇంద్రో జ్యేష్ఠా నక్షత్రమేతి యస్మిన్ భృత్రం వృత్రతోర్యే దదార తస్మిన్ వయమృతం దుహానాః క్షుధంతరే మధురిదందరష్టిం పురంధరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ దహమానాయ మేఢుషే ఇంద్రాయ జ్యేష్ఠామధమద్దుహానా పురం కృణోతు యజమానాయ లోకం. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. ఇప్పుడు అయిన తర్వాత ఈ కుజు దోషానికి రాహు దోషానికి మరి అష్టమ కుజుడు అష్టమ రాహు వీటికి సంబంధించిన అధిదేవత అమ్మవారు కాబట్టి దానికి సంబంధించినటువంటి శరవణ భవ మంత్రంతో ఈ హోమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఓం అగ్నిర్మోత్థాదిపృథివ్యాయం అపారం వేదాగం జన్మతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా.
ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. త్యాగం చెప్పండి. శరవణ భవ త్యాగం కూడా చెప్పేసేయండి. త్యాగం ఒకరు చెప్పండి, మిగిలిన మంత్రం ఒకరు చెప్పండి. ఇప్పుడు ఓం అగ్నిర్మోర్ధాదవక్పదే పృథివ్యాయం అపాగం వేదాగం దిశతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. ఓం అగ్నిర్మోర్ధాదవక్పదే పృథివ్యాయం అపాగం వేదాగం దిశతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. ఓం అగ్నిర్మోర్ధాదవక్పదే పృథివ్యాయం అపాగం వేదాగం దిశతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. పృథివ్యాయం అపాగం వేదాగం జన్మతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. పృథివ్యాయం అపాగం వేదాగం జన్మతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. ఓం పృథివ్యాయం అపాగం వేదాగం జన్మతే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహ. ఓం అమి మహావాస్తో యదర్జున సారమే తదప్పిషంగ యచ్చతే. వేవ భ్రాజంత ఉష్టయ ఉపత్రక్లే శివత్సతో నిషద్వస్వాహ. తస్కరం రామనత్తర స్తోత్రోనింద్రత్యరాయ ధిమత్వాన్ దక్షునాయ దే నిషద్వస్వాహ. స్తోత్రోనింద్రత్యరాయ ధిమత్వాన్ దక్షునాయ దే నిషద్వస్వాహ. స్వామి వారికి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. క్రితమే అష్టభైరవుల్ని ఆవాహన చేసుకుని ఉన్నాము. ఇప్పుడు వారి యొక్క హోమ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా అందరూ అష్టభైరవాయ నమః అష్టభైరవాయ నమః అంటూ ఉండండి. ఓం తదనంతరం శ్రీ బగలాముఖీ దేవత హోమరక్షణార్థం అష్టభైరవ హవనం కరిష్యే. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. స్వాహా. ఓం
శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం అసితాంగ భైరవాయ నమో నమః స్వాహా. ఓం రురు భైరవాయ నమో నమః స్వాహా. ఓం చండ భైరవాయ నమో నమః స్వాహా. ఓం క్రోధన భైరవాయ నమో నమః స్వాహా. ఓం భీషణ భైరవాయ నమో నమః స్వాహా. ఓం కపాల భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహా. ఓం సంహార భైరవాయ నమో నమః స్వాహా. భజంత్రులు ఓం అష్టభైరవాయ నమో నమః స్వాహా. భజంత్రులు ఓం శూలహస్తాయ విద్మహే ఠః 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 హుం ఫట్ స్వాహా. వారాహీ దేవ్యా ఇదం నమః. ఓం ఐం లోం ఐం ఓం నమో భగవతి వాతాలి వాతాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐం లోం ఐం ఐం లోం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా. వారాహీ దేవ్యా ఇదం నమః. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. మరి ఇంతవరకు కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య హోమ కార్యక్రమాన్ని కొనసాగించారు. అంటే ఇవాళ మంగళవారం, ఎల్లుండి నుండి 26వ తారీఖు మంగళవారం గురువారం నుండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య నవరాత్రి వైభవ విశేషాలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. మరి 26 ఉదయం మీ అందరికీ పాంప్లెట్లు పెట్టాము, తర్వాత వాట్సాప్లో కూడా అందరికీ తెలియపరిచాము. వారాహి అనగానే 10 రకాల దేవత, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంతో ఒక్కొక్క సంకల్పానికి పనికొచ్చేటువంటి దివ్య అలంకారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సమీపంలో ఉండేవారు తప్పనిసరిగా ఆలయానికి విచ్చేసి
ప్రత్యక్షంగా అమ్మవారికి నమస్కారం తెలియపరచుకోండి. అవకాశం లేని వారు మరి ఏ రోజుగా ఆ రోజు తప్పనిసరిగా అమ్మవారి యొక్క చిత్రపటాలన్నీ కూడా గ్రూపులో పెట్టడం జరుగుతుంది. అవకాశాన్ని బట్టి మీ యొక్క అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే అవకాశం ఉన్నవారు ఉదయం పూట 9 గంటలకి అమ్మవారికి వారాహి సహస్రనామార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10:30 గంటలకి అమ్మవారి యొక్క వారాహి సహస్రనామ దివ్య హోమ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా. అలాగే సాయంత్రం 5:30 గంటల నుండి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం, ధూపసేవ, తర్వాత అమ్మవారి యొక్క హోమం ప్రతి ఉదయం సాయంకాలం 2 పూట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అవకాశం ఉన్నవారు ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తుందిగా కోరుతూ తదుపరి కార్యక్రమాన్ని మా వేద పండితులు కొనసాగిస్తారు. త్రిశక్తి రూపిణి శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ చింతిత మనోరథ ప్రాప్త్యర్థం. చక్కగా చెప్పుకోండి. చెప్పండి. అన్యోన్య సహాయేన బగలాముఖి సహస్రనామ సహస్రమంత్ర హవనం కరిష్యే. అమ్మవారి సహస్ర హోమం జరగబోతుంది. చక్కగా భక్తి శ్రద్ధగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఓం బగలాముఖీ దేవి నమః, ఓం బగలాముఖీ దేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభై జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాం కేలయ బుద్ధి వినాశయ హ్లీం ఓం స్వాహ.
హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా స్వామి ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ హ్లీం ఓం స్వాహా ఓం హ్లీం మగలాముఖీ ద్రవదుష్టానాం వాజం ముఖం మదం త్వం భైజిత్వాంకిరే బుద్ధివినాశయ ఓం స్వాహా యాంటీ క్లాక్గా తిప్పుకొని ఆ నిమ్మకాయని పట్టుకొని ఆ పళ్ళెం మాత్రమే అందజేయండి. ఆ నిమ్మకాయని మీరే పట్టుకోండి, పళ్ళెం మాత్రమే మాకు అందజేయండి పంతులు గారికి. ఆ నిమ్మకాయని మీరు తీసుకువెళ్ళి మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా కూడా దృష్టిదోష పీడ పరిహారార్థం అక్కడ ఉంచుకోవచ్చును. వాచం ముఖం మదం ఓం హ్లీం నమః సర్వదుష్టానాం వాచం ముఖం మదం సంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్లీం సర్వదుష్టానాం వాచం ముఖం మదం సంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్లీం సర్వదుష్టానాం వాచం ముఖం మదం సంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా.
बगलामुखे सर्वदुष्टानां वाचं मुखं मदोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा ओम इंटिकी తీసుకెళ్ళండి ओम ह्रीं बगलामुखे सर्वदुष्टानां वाचं मुखं मदोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा ओम ह्रीं के सर्वदुष्टानां वाचं मुखं मदोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा महाशक्ति यथाशक्ति होमाख्यम करिष्ये మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని కుడివైపు 3 మార్లు ఎడమవైపు 3 మార్లు తిప్పుకొని పట్టుకోండి. ఆ నిమ్మకాయని మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చును. మీ గుమ్మంలో కానీ బీరువాలో కానీ లేదా వాహనం ఉంటే వాహనంలో కానీ పెట్టుకొనవచ్చును. కేవలం ఆ ద్రవ్యాన్ని మాత్రమే మాకు అందజేయండి. పల్లెం పల్లెం అమ్మ. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం మదోకం భయా జిహ్వాంకేలయా బుద్ధిం వినాశయా హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం ముఖం మదోకం భయా జిహ్వాంకేలయా బుద్ధిం వినాశయా హ్రీం ఓం స్వాహా वाचं मुखं मनोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा बगलामुखे सर्वदुष्टानां वाचं मुखं मनोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा ओम ह्रीं बगलामुखे सर्वदुष्टानां वाचं मुखं मनोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा ओम ह्रीं बगलामुखे सर्वदुष्टानां वाचं मुखं मनोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा वाचं मुखं मनोकं भया जिह्वाङ्केलया बुद्धिं विनाशया ह्रीं ओं स्वाहा ओम ह्रीं बगलामुखे सर्वदुष्टानां दिव्य होम संपूर्ण शांत्यर्थम सात्विक कूष्मांड बलिप्रदानं करिष्ये అమ్మవారికి కూష్మాండ బలి ప్రదానం జరగబోతుంది. ఓం ఏ భూతా ప్రచరంతి దివాన తంబలిమిచ్చంతో విదదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు శాంతా పృథివీ శివమంతరిక్షం జ్యోర్నో దేవ్యభయన్నో అస్తు శివాదశ శ్రీ బగలాముఖి బల్లమ్మ తల్లికి గోవింద 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 బగలాముఖీ దేవి నమః. యజ్ఞేశ్వర దేవతాభ్యో పుష్పాండబలిం సమర్పయామి. నారికేళ సమద్భూతా త్రినేత్ర హరసంవత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచమేనుదా. నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. యజ్ఞేశ్వర భగవాన్ కి